మన దేశానికి సంపూర్ణమైన స్వాతంత్రం వచ్చిన రోజుది. కానీ ఎంతో మంది జీవితాలకు ఇంకా సంపూర్ణమైన స్వాతంత్రము లేదు. పాపం విషయంలో లేదు, కుటుంబాల విషయంలో, దేశంలో అంటరానితనం ఇంకా పనిచేస్తూనే ఉంది. ఒక్క నిమిషం చేతులెత్తి, ప్రభువా మా దేశాన్ని రక్షించండి, మా దేశ ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని, ముఖ్యమంత్రులను, మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, మా నాయకులని, మా సైనికులని, మా రైతులని, మా యొక్క తండ్రి మరి వ్యాపారవేత్తలను, శాస్త్రవేత్తలను, ప్రతి ఒక్కరిని, ఈ తరములో ఉన్న యవనస్తులని మీరు ఆస్వాదించండి. మా దేశము అభివృద్ధి చెందాలి, మా దేశము సస్యశ్యామలంగా ఉండాలి, మా దేశము సమాధానంగా ఉండాలి, మా దేశంలో ఉన్న అన్ని మతాల వారు ఏక కుటుంబీకులుగా ఉండాలి, సమాధానముతో నింపబడాలి. నాయన కనికరించమని వేడుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మా దేశ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. మా దేశం అంతటినీ సస్యశ్యామలంగా ఉంచండి, అతివృష్టి అనావృష్టి లేకుండా కాపాడండి. మా దేశాన్ని పరిపాలన చేస్తున్న ప్రధానమంత్రి గారిని, రాష్ట్రపతి గారిని, నాయకులని, అధికారులని, పోలీసు వ్యవస్థలను, ప్రభా కోర్టులను, అధికారులని, కలెక్టర్స్ని, ప్రభా పరిపాలనా విభాగాలలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి తండ్రి. నా ప్రభా సైనికులని కాపాడండి నాయన, రైతులని మీరు ఆస్వాదించండి నాయన. ఈ తరపు యవనస్తులు మా దేశంలో ఒక గొప్ప తెలివైన యవన తరముగా ఉండునట్లు, బాధ్యత కలిగిన తరముగా ఉండునట్లు దీవించండి నాయన. నానా విధాలైన వ్యాధుల నుంచి ప్రజలను మీరు విడిపించండి. మా దేశంలో ఉన్న దారిద్ర్యము, పేదరికము యేసు నామములో తొలగిపోవునుగా. ఈ దేశానికి సమృద్ధిని దయచేయండి. ఈ దేశమంతా రక్షింపబడాలి ప్రభువా. సువార్త వెలుగు ప్రకాశింపబడి నరకము నుండి ప్రజలు తప్పించబడుదురుగాక.